హాయ్ అందరికీ నమస్తే అండి. దిస్ ఇస్ సునీత ఫ్రమ్ సునీత డైరీస్. ఈ రోజు అయితే చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడబోతున్నానండి. అదేంటంటే బియర్డ్. బియర్డ్ ఈజ్ గుడ్ ఆర్ బ్యాడ్ ఫర్ స్కిన్. ఈ రోజు అయితే ఈ టాపిక్ గురించి నేను మాట్లాడబోతున్నాను. సో మీరైతే ఈ వీడియోని ఎక్కడా మిస్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. బియర్డ్ ఉంచుకోవడం మనకి అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి అనేవి ఈ వీడియోలో మీకు క్లియర్ గా చెప్పబోతున్నాను. ముఖ్యంగా అబ్బాయిలు మీరైతే ఈ వీడియో చివరి వరకు చూడండి. ఇది మీకు చాలా యూస్ఫుల్ అయ్యే వీడియో. లెట్స్ గో టు ద సునీత డైరీస్. ఇప్పుడు బియర్డ్ ట్రెండింగ్ ఎలా ఉంది అంటే మన క్లినిక్ వచ్చి ట్రీట్మెంట్ ఎంఎన్ఆర్ఎఫ్ కానీ క్యూ స్విచ్ కానీ చేయాలి అంటే మనకి సార్ మీరు క్లీన్ షేవ్ చేసుకుంటే మేము ట్రీట్మెంట్ చేయడానికి కూడా బాగుంటుంది, మీకు ఫేస్ మొత్తం కవర్ అవుతుంది అంటే కొంతమంది క్లయింట్స్ ఏమంటే లేదు మేడం మాకు బియర్డ్ కంపల్సరీ ఉండాలి, మేము బియర్డ్ తీస్తే లుక్ అస్సలు బాగోదు, సో మాకు ఓన్లీ ఇక్కడ బియర్డ్ ఉండదు కదండి, ఇక్కడ ఫోర్ హెడ్ కి ఇలా చేయమంటారు. సో ఎందుకంటే బియర్డ్ తీయలేకుండా అలా ఉండిపోతున్నారు. సో ఈ బియర్డ్ లుక్ అనేది మనకి ఎంత ఇంపార్టెన్స్ ప్రెసెంట్ ట్రెండింగ్ లో అయితే ఉంది. సో దీని గురించి అయితే ఈరోజు మనం మాట్లాడుకుందాం. అయితే ప్రతి అబ్బాయి గడ్డంతోనే కనిపిస్తుంటున్నారండి. ఈ బియర్డ్ వల్ల ఏంటంటే కొంతమందికి మ్యాచువల్ లుక్ తో చాలా బాగుంటుంది, కొంతమందికి అంత లుక్ అనిపించదు, కానీ వాళ్ళకి బియర్డ్ లవర్స్ కాబట్టి అలా పెంచుకుంటూ ఉంటారు. సో బియర్డ్ ఉండడం వల్ల అడ్వాంటేజెస్ ఏంటి అనేది ఫస్ట్ అయితే మనం మాట్లాడుకుందామండి. ఫస్ట్, బియర్డ్ వల్ల ఏంటి అంటే మనకి సన్ ప్రొటెక్షన్ అనేది బాగా ఉంటుంది. బయటకు వెళ్ళినప్పుడు ఏంటి అంటే యూవీ రేస్ అనేవి డైరెక్ట్ గా స్కిన్ మీద పడకుండా గడ్డం మనకి కొంచెం ప్రొటెక్షన్ లాగా ఉండి స్కిన్ అనేది కొంచెం కాపాడుతూ ఉంటుంది. మనకి న్యాచురల్ గా ప్రొడక్షన్ అయ్యే సెబమ్ కూడా మనకి మాయిశ్చరైజింగ్ హైడ్రేషన్ గా ఉంటుంది గడ్డం ఉండడం వల్ల. సో దీనివల్ల మనకి అక్కడ ఉండే స్కిన్ కూడా మనకి హైడ్రేటింగ్ అండ్ మాయిశ్చరైజింగ్ ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ వన్, పింపుల్స్ రావడం కూడా చాలా వరకు తగ్గుతుందండి. ఎందుకంటే ఇప్పుడు మనం షేవింగ్ చేసేటప్పుడు రేజర్స్ యూస్ చేసినప్పుడు ఏంటంటే కట్స్ కానీ ఇరిటేషన్ ఇలా ఉంటుంది. ఈ బియర్డ్ ఉండడం వల్ల ఏంటంటే ఇలా కట్స్ ఇరిటేషన్ అలాంటివి ఏమీ లేకుండా మీకు పింపుల్స్ కూడా రావడం చాలా వరకు తగ్గుతుంది. నెక్స్ట్, కొంతమందికి ఏంటి అంటే బియర్డ్ ఉండడం ఒక కాన్ఫిడెంట్ గా ఉంటారు. ఇప్పుడు గడ్డం నుంచి డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే ఫస్ట్, హైజీన్ ప్రాబ్లం అండి. గడ్డం పెంచుకుంటారు కానీ చాలా వరకు ఏంటంటే గడ్డాన్ని మనం నీట్ గా క్లీన్ చేసుకోవాలి. అలా క్లీన్ చేసుకోకపోతే ఏంటంటే గడ్డంలో స్వెట్ వల్ల వచ్చిన బ్యాక్టీరియా వల్ల ఏంటంటే మనకి కొంచెం ఇన్ఫెక్షన్ అలాంటివి ఉంటాయి. డస్ట్ అవి డైరెక్ట్ గా స్కిన్ కి అంటుకుపోతాయి. సో మనకి హైజీన్ అనేది కంపల్సరీ ఉండాలి. మనకి బాడీ వాష్ కాకుండా మనకి బియర్డ్ వాష్ అనేది షాంపూ మనం యూస్ చేస్తే చాలా హెల్దీగా గడ్డం అనేది చాలా హెల్దీగా కూడా ఉంటుంది. నెక్స్ట్, బియర్డ్ వల్ల ఏంటి అంటే కొన్ని ఇన్గ్రో హెయిర్ అనేది ఉంటుంది. ఈ బియర్డ్ తీకపోవడం అండ్ క్లీన్ చేసుకోకపోవడం వల్ల అంటే ఇన్గ్రో హెయిర్ అనేది మనకి గడ్డంలోనే ఉంటుంది. దీనివల్ల మనకి పెయిన్ అనేది కూడా వస్తుంటుంది. నెక్స్ట్, ప్రొఫెషనల్ అపియరెన్స్. కొన్ని ప్రొఫెషనల్ జాబ్స్ కి ఏంటి అంటే మనకి క్లీన్ షేవ్ తో కనిపిస్తే కొంతవరకు కొన్ని జాబ్స్ ఏంటంటే కొన్ని ప్రిఫర్ చేస్తుంటారు మా క్లీన్ షేవ్ తో ఉంటే ప్రొఫెషనల్ గా ఉండే వాళ్ళకి. ఇది ఒక ఇంటర్వ్యూస్కి వెళ్ళినా కానీ ఏదైనా కానీ అదొకటి మనకి కొంచెం డిసడ్వాంటేజెస్ అనేది చెప్పవచ్చు. నెక్స్ట్, మెయింటెనెన్స్. మనం గడ్డం పెంచుకుంటామే కానీ దానికి సరైన క్లీనింగ్ లేకపోయినా మెయింటెనెన్స్ లేకపోయినా మెస్సీ బియర్డ్ తో చాలా అసలు బాగోదండి చెప్పాలంటే. సో కంపల్సరీ మనకి మెయింటైన్ చేసుకునే వాళ్ళే బియర్డ్ పెంచుకుంటే చాలా వరకు బాగుంటుంది. అందరూ గడ్డం పెట్టుకోవచ్చా, పెట్టుకోకూడదా, అది ఫేస్ షేప్ మీద డిపెండెంట్ అయి ఉంటుందండి. స్క్వైర్ షేప్ ఉన్నా కానీ ఓవెల్ షేప్ ఉన్నా కానీ బియర్డ్ లుక్ అనేది చాలా బాగుంటుంది. కానీ కొంతమందికి చిన్న ఫేస్ ఉండి వాళ్ళు బియర్డ్ పెట్టుకుంటే వాళ్ళకి ఎందుకంటే కొంచెం బల్కీగా కనిపిస్తారు. సో అది మీ గడ్డం పెంచుకోకపోవడం అనేది ఫేస్ షేప్ మీద ఆధారపడి ఉంటుంది. అలానే టైం మెయింటెనెన్స్, మనం ఖచ్చితంగా హెయిర్ కి బాడీకి స్కిన్ కి ఎలా టైం ఇస్తామో అలానే బియర్డ్ పెంచుకునే వాళ్ళు కూడా బియర్డ్ కి కాస్త టైం స్పెండ్ చేసి క్లీనెస్ కానీ మెయింటెనెన్స్ కానీ ట్రిమ్మింగ్ కానీ ఇవి చేసుకుంటే మనకి బియర్డ్ లుక్ అనేది చాలా బాగుంటుంది. నెక్స్ట్, బియర్డ్ గ్రూమింగ్ టిప్స్ అండి. దీనివల్ల ఏంటి అంటే ఇప్పుడు బియర్డ్ అనేది క్లీన్ వాష్ చేసుకోవాలి. దానికి సంబంధించిన బియర్డ్ షాంపూ యూస్ చేయాలి. దానివల్ల మీకు బియర్డ్ అనేది చాలా క్లీన్ గా ఉంటుంది. అలానే బియర్డ్ కోసం ఆయిల్ వాడటం మంచిది.
దీనివల్ల ఏంటంటే మనకి డ్రైనెస్ ఉండదు, మాయిశ్చరైజింగ్ ఉంటుంది, ఇరిటేషన్ కూడా మనకి ఉండదండి. నెక్స్ట్ రెగ్యులర్ గా ట్రిమ్మింగ్, ఒక షేప్ కోసం రెగ్యులర్ గా ట్రిమ్మింగ్ చేసుకుంటే లుక్ అనేది చాలా బాగుంటుంది. బియర్డ్ దాని ఇష్టం వచ్చినట్టు పెరిగితే కూడా అంత లుక్ అనిపించదు. సో మనం ట్రిమ్మింగ్ చేపించుకుంటా ఉంటే మనకి అది కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ హెల్దీ ఫుడ్ మనకి స్కిన్ కి హెయిర్ కి ఎలా అవసరమో బియర్డ్ కి కూడా అవసరం. సో విటమిన్స్ ఉండే ఫుడ్ తీసుకోండి. సో బియర్డ్ ఈజ్ నాట్ గుడ్ ఆర్ బ్యాడ్ అనేది ఒక ఇట్ సెల్ఫ్ అండి. అది మీ లైఫ్ స్టైల్ ని బట్టి, మీ మెయింటెనెన్స్ బట్టి, మీ పర్సనల్ స్టైల్ ని బట్టి మీద ఆధారపడి ఉంటుంది. మీరు బియర్డ్ పెట్టుకోవాలి అనుకుంటే గుడ్ మెయింటెనెన్స్ తో ఉండండి. అలాగే క్లీన్ షేవ్ కూడా మంచి క్లాసీ లుక్ తో ఉంటుంది. సో ఇట్స్ బియర్డ్ పెంచుకునేది వద్దనుకునేది మీ మీద ఆధారపడి ఉంటుంది. సో మీరు గడ్డం పెట్టుకుంటారా లేదా క్లీన్ షేవ్ తో క్లాసీ లుక్ లో ఉంటారా? మీరు విత్ బియర్డ్ కి ఓటేస్తారా లేక వితౌట్ బియర్డ్ కి ఓటేస్తారా? కామెంట్ చేయండి. ఈ రోజు టాపిక్ మీకు ఎలా నచ్చిందండి? ముఖ్యంగా అబ్బాయిలు, మీకైతే మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చానని నేను అనుకుంటున్నా. సో ఈ వీడియో అయితే మీకు నచ్చితే లైక్ చేయండి, అలానే బియర్డ్ లవర్స్ కి షేర్ చేయండి, కొత్తగా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్ సునీత. బై బాయ్.